ఫైట్ క్లబ్ ఎపిసోడ్ 2 ది సెకండ్ ఫేస్. మనిషి ఒక్కటే కాని అతని లోపల రెండు ముఖాలు ఉంటాయి. ఒకటి ప్రపంచానికి చూపించేది, ఇంకోటి అతను కూడా చూస్తానా అని భయపడేది. కాని రాహుల్ మౌనం లోపలే వేరే కథ రాస్తోంది. అతని నిద్రలో కలలు కాదు, జాగరణ కష్టాలు వస్తున్నాయి. ఆయన స్వయంగా మాట్లాడిన మాటలు స్తబ్దంగా వినిపిస్తున్నాయి. మిర్రర్లో కనిపించే ముఖం నా ముఖమే కాదు, దానిలో ఒక విధమైన వెర్రితనం ఉంది, ఒక పిలుపు ఉంది, ఒక శక్తి ఉంది. ఆఫీసులో ప్రవర్తన మారింది. వెంటనే కోపం, విరక్తత, అసహనం. ఒక రోజు ఊహించని విధంగా బాస్పై కేకలేస్తాడు. ఆ సంఘటన నాకు గుర్తులేదు. అది నేను చేయలేదు అనిపించింది. అని అందరూ అంటున్నారు నీవే చేశావు అని. ఫైట్ క్లబ్లో కొత్త సభ్యులు. రాహుల్ మాటల్లో కోపం, స్పష్టత, దర్పం. ఇది బాధ కాదు, ఇది ముక్తి. లేడుపోతేనే మిగిలేది శుద్ధి అంటున్నాడు. ఆ మాటలు నేను అనలేదు, అవి నా గొంతు నుంచి వచ్చిన. ఆ భావన నాది కాదు. కలలలో ఓ వ్యక్తి, మిర్రర్లో ఒక నవ్వు. రాహుల్ తన రెండో రూపాన్ని చూస్తున్నాడు. ఇది నా రెండో ముఖం. నాలో నేను కాదు, నాలో ఇంకొకడు మాట్లాడుతున్నాడు. అంతం దగ్గర రాహుల్ మిర్రర్ ఎదుట నిలుస్తాడు. తనను తానే చూసుకుంటాడు. కాని ఆ ముఖం నవ్వుతుంది. నువ్వు నేను కాదే అంటాడు రాహుల్. ఆ వాడు నవ్వుతాడు. ఒక ముఖం మనకు గుర్తింపు ఇస్తుంది, ఇంకో ముఖం అదే గుర్తింపును తుడిచేస్తుంది.